మంచిది. ఈ యొక్క సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, స్వాగతము తెలియజేస్తున్నాను. శిలువ ధ్యానములలో దేవాది దేవుడు మనల్నందరినీ 5వ దినములో ప్రవేశింప దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడాలి, తన స్వరమును వినిపించాలని మనం ఆశతో ఆకలితో కనిపెడదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. బలమైన శక్తివంతమైనటువంటి ఆయన వాక్యము మనల్ని దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది, ఒక డిఫరెంట్ డైమెన్షన్లో మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఆయన వాక్యము పైన మనము ఆశ పెట్టుకొని ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తి పరుస్తానని సెలవిచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఒక ఉదయకాల సమయంలో దేవాది దేవుడు యేసు ప్రభు తానే సిలువలో మరణించినాడు మన కొరకు. మన పాపముల నిమిత్తము ఆయనను తండ్రి అయిన దేవుడు సిలువకు అప్పగించి మనల్ని విమోచించినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో బలియాగమైనాడు, శిక్ష భరించినాడు. మనము మరణించవలసిన స్థానములో ఆయన శిక్షను భరించి మరణమును పొంది మనల్ని జీవింప చేస్తున్నాడు. అందుకనే యోహాను సువార్త 10:10 మనం చూసినట్లయితే దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును, కానీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడంటే జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి, తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి సమృద్ధి అయిన జీవం ఇయ్యాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏదైతే ఆదాము చేయలేకపోయినాడో, ఏదైతే ఆదాము కోల్పోయినాడో, ఆ కోల్పోయిన సమస్తమును తిరిగి తన రూపంలో సృష్టింపబడిన తన ప్రజలకు దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ యొక్క శిలువ ధ్యానంలో యేసు ప్రభు ఎందుకు శిలువలో మరణించినాడంటే ఆయన మరణించి మనల్ని జీవింపచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపమునకు శిక్ష విధించినాడు. శాపగ్రాహిగా ఆయన శిలువలో వ్రేలాడినాడు. ఆయన మన నిమిత్తము, మన ఆలోచనల నిమిత్తము, మన మైండ్లో ఉన్నటువంటి, తలలో ఉన్నటువంటి అనేకమైన వాటి విషయంలో ఆయన తల మీద ముళ్ళ కిరీటము ధరించి ఆ యొక్క మైండ్ యొక్క స్ట్రాంగ్ హోల్స్ నుంచి, తలలో జరుగుతున్నటువంటి అనేక పోరాటముల నుంచి ప్రభు మనల్ని విడిపించినాడని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము మనము అనేకమైనటువంటి కొన్ని గూఢమైన సంగతులను గురించి ఇన్ డెప్త్ ఆఫ్ ద నాలెడ్జ్ను గురించి మనము తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గతంలో మనము ధ్యానించిన మైండ్ స్ట్రాంగ్ హోల్డ్స్. దేవుడు మన యొక్క శరీరాన్ని 3 భాగాలుగా విభజించినాడు. శరీరము, హృదయము, ఆత్మ. ఈ శరీరము, హృదయము, ఆత్మలో ఈ హృదయము చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, చాలా ప్రాముఖ్యమైంది. ఈ యొక్క హృదయము 3 విభాగాలుగా, ఈ హృదయాన్ని కూడా దేవుడు 3 విభాగాలుగా విభాగించినాడు. ఈ 3 భాగాలు ఏంటంటే, ఒకటి మైండ్, రెండవది విల్, మూడవది ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ గురించి, విల్ గురించి నేను తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు మన మైండ్ గురించి మనము ఎక్కువగా ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రతి ఆలోచన మన యొక్క తలలోనికే వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రతి విధమైన ఆలోచనలతో ఎలాగూ అపవాది, సాతాను, దొంగ మన జీవితాలను నశింపచేసి మనల్ని రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తాడో మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది మంచో ఏది చెడో మనం తెలుసుకోకపోతే వ్యర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనము అపవాది వేసే తంత్రంలోనూ మనము ఎరగని వారి వలె ఉండకూడదు. వీ హ్యావ్ టు నో ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. అపవాది తంత్రాలను ఎరగాలి. మనం ఎరిగినప్పుడు మనం దాని యొక్క మోసమునకు, దాని యొక్క అబద్ధములకు మనము రియాక్ట్ కాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మైండ్ స్ట్రాంగ్ హోల్స్ గురించి గతంలో మనము రెండు సందేశాలను విన్నాము. ఎవరైనా పూర్తి డీటెయిల్గా వినాలని అనుకుంటే తప్పకుండా ఆ యొక్క వీడియోస్ చూస్తే మీరు దేవుడు దీవిస్తాడని, అనేకమైనటువంటి మర్మాలు మీకు బోధపరచబడతాయని నేను ఈ యొక్క సమయంలో తెలియజేస్తున్నాను. ఈ దినము ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు, మన మైండ్లో, మన తలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అపవాది వేసే ఆలోచనల చేత, రాంగ్ ఆలోచనల చేత, తప్పుడు ఆలోచనల చేత అది కొన్ని దుర్గములను, ప్రాకారములను, అలాగే కొన్ని బురుజులను కడుతుంది. హల్లెలూయా. స్ట్రాంగ్ హోల్స్ బిల్ట్ చేస్తుంది, స్ట్రాంగ్ హోల్స్ కడతా ఉంటుంది. అంటే 4 కోట గోడలను ఇలాగూ కట్టేస్తుంది. కట్టేసి ఆ యొక్క అబద్ధాలను స్థిరపరిచి మన మైండ్లో దానిలోనే మనము
ఉండేలాగున చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ అనేకమైనటువంటి ఉన్నది. ఈ యొక్క అపవాది వేసేటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క దుర్గములన్నిటిని కూడా కూలద్రోయాలని ప్రభు మనకు చాలా స్పష్టంగా పౌలు భక్తుని ద్వారా బయలుపరిచినాడు. 2 కొరింథీ 10వ అధ్యాయము 4-5 వచనాల్లో చూస్తే ద వేన్ ఇమాజినేషన్స్ అన్నీ కూడా, ఒకసారి దయచేసి ఆ మాట చదవాలని తెలియజేస్తున్నాను. 2 కొరింథీ 10, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవైయున్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు బయలుపరుస్తున్నారు ఇక్కడ పౌలు భక్తుడు. అవును, పౌలు భక్తునికి అనేకమైనటువంటి యుద్ధ తంత్రములను తెలుసు. ఆ యుద్ధ తంత్రములలో ఎలాగూ అపవాది, శత్రువు అయినటువంటి అపవాది దేవుని పిల్లలను ఎలాగూ పడద్రోస్తుందో ఈయనకు తెలుసు. కాబట్టి మైండ్ స్ట్రాంగ్ హోల్డ్స్లో ఏమేమి ఉన్నాయి ఏంటిదనేది చాలా క్లియర్గా మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే అనేకమైనటువంటి మర్మములను, ఈవెన్ యేసు ప్రభువు కూడా బయలుపరచినటువంటి అనేకమైనటువంటి మర్మములను ఆ యొక్క పౌలు భక్తునికి ఆ రెవల్యూషన్స్ ఇచ్చి అనేకమైన విషయాలు ఈ యొక్క గ్రంథస్థము చేసినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దీవింపబడాలని, ఆశీర్వదింపబడాలని, మన యొక్క ప్రయోజనము కొరకు దేవుడు సమస్తము కూడా రాపించి పెట్టినాడు. దీంట్లో ఏది కూడా వ్యర్థమైనది కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు అనేకమైనటువంటి ఆ యొక్క సృష్టి కార్యారంభంలో మనం చూసినట్లయితే మానవునికి కావాల్సిన అన్నీ కూడా మంచిగా చేసినాడు. చేసిన తర్వాత ఆ యొక్క సృష్టి అంతట్లో కూడా పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ అన్నింటిని గూర్చి సృష్టిలో ప్రాముఖ్యమైన పాత్రను పోషించినాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి భక్తులు మానవునికి ఏది అవసరమో ఆ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి ఈ యొక్క గ్రంథంలో రాసినాడు. ఇది వ్యర్థమైనవి కాదు. మీకు ఒక్క మాట చెప్తాను. ఎస్తేర్ గ్రంథంలో మన భారతదేశం గురించి చిన్న మాట రాయబడి ఉన్నది. నేను కూడా అనుకున్నాను, అయ్యో ప్రభువా, మా భారతదేశం గురించి ఒక చిన్న మాటనే రాసినావు కదా అని. అంటే దేశం గురించి రాసిన మాట కాదు, కానీ మనకు ప్రాముఖ్యంగా మన ప్రాణాత్మ దేహములకు ఏది ముఖ్యమో అది ఈ యొక్క గ్రంథంలో రాసి పెట్టింది. ఏది వ్యర్థంగా రాసి పెట్టలేదండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అనేక మంది బైబిల్ చదువుతూ ఉంటే జీనియాలజీ ఉంటుంది. ఆది కాండము మొదలుకొని యేసుక్రీస్తు వరకు చూస్తే అనేకమైనటువంటి జీనియాలజీలో ఆ యొక్క వంశావళులు ఉంటుంది. పేజీలు అధ్యాయాలు ఉంటా ఉంటుంది. ఇదంతా ఏంటిదని అనుకుంటాం, కానీ ఇన్ డెప్త్ లోపలికి వెళ్తే తెలుస్తుంది దాంట్లో అనేకమైన మర్మాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రతి పేరు, ప్రతి అక్షరం కూడా దేవుడు ఒక రిప్రజెంటేషన్, ఒక మెసేజ్ మనకు ఇస్తుంది. కాబట్టి ఏది వ్యర్థమైనది కాదు. అందుకనే యేసు ప్రభు మనకు అవసరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి వాక్యాలను ఇందులో రాసి పెట్టినాడు. ఏది కూడా త్రోసి వేయడానికి లేదు అని ఈ యొక్క సమయంలో నేను సవినయముగా మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈ యొక్క మైండ్లో ఉన్నటువంటి ప్రతి విధమైన స్ట్రాంగ్ హోల్డ్స్ అపవాది నీకు అడ్డుగా ఒక అడ్డు గోడను నిర్మిస్తుంది. ఈ అడ్డు గోడలు అనేకంగా ఉన్నాయి. ఈ అనేకంగా ఉన్న అడ్డు గోడలలో, స్ట్రాంగ్ హోల్డ్స్లో ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి అడ్డుగోడ అయినటువంటి స్పిరిట్ ఆఫ్ జెలసీ గురించి మనము ధ్యానించుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్పిరిట్ ఆఫ్ జెలసీ అంటే అసూయ. అపవాది మన మైండ్లో ఒకరి మీద అసూయ కలగజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ అసూయ అపవాది పెట్టేటువంటి ఆలోచనల చేత వచ్చేటువంటి కార్యము తప్ప, శరీర కార్యము తప్ప, ఇది దేవునికి సంబంధించినది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 13వ అధ్యాయంలో నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుమని ప్రభు సెలవిచ్చినాడు. కానీ ఇక్కడ అపవాది, సాతాను ఏం చేస్తుందంటే నీ పొరుగు వారి మీద అసూయ కలుగులాగున, జలస కలుగులాగున అది నీ మైండ్ను ట్విస్ట్ చేసి నిన్ను దేవునికి మధ్యన, నీకు మధ్యన ఒక అడ్డు గోడను, ఒక కోట గోడను, ఒక ప్రాకారమును, ఒక దుర్గమును నిర్మించి దేవుని దీవెనలు రాకుండా అడ్డగిస్తుందని ఈ సమయంలో మీరు గమనించాలని నేను దేవుని వాక్యమును బట్టి తెలియజేస్తున్నాను. ఈ యొక్క జెలసీ అనేక రకాలుగా ఉంది.
నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ జెలస్ గురించి. ఇది ఎంత అడ్డుగోడగా ఉన్నది, ఎంత భయంకరమైనటువంటి ఆ స్థితికి ఒక మనిషిని దిగదారుస్తుంది అనేది ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రియ సహోదరులందరూ కూడా గమనించాలి, అలాగే ఐడెంటిఫై చేయాలి. మన జీవితంలో ఏదైనా ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ జెలసీ ఉన్నదంటే ఇమ్మీడియట్గా మనం వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఫ్రమ్ దట్ స్పిరిట్ ఆఫ్ జెలస్. అదొక పెద్ద అడ్డుగోడను కట్టి నీకు దీవెన రాకుండా అడ్డుకుంటుందని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తాను. స్పిరిట్ ఆఫ్ జెలస్ అంటే అసూయ, అలాగే ఈర్ష్య. ఎవరైనా చూడగానే ఈర్ష్య పడుతూ ఉంటారు. అలాగే ఓర్వలేనితనం, ఓర్చుకోలేరు కొంతమంది ఎవరైనా మంచిగా ఉంటే. అలాగే పగ, కడుపు మంట, దీని గురించి అనేకమైన డెఫినేషన్స్ ఉన్నాయి. అలాగే ఎన్వియస్, కోపముతో ఉంటారు ఇతరుల మీద. అలాగే ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ జెలసీ ఉన్నవారు అనేకంగా డౌట్ పడుతూ ఉంటారు. అలాగే వారిలో బిట్టర్నెస్ ఉంటుంది, కఠినత్వము ఉండడం మనం చూస్తాం. అలాగే అనుమానం కలుగుతూ ఉంటుంది. అలాగే వారు కన్ను కుట్టుకుంటూ ఉంటారు. అంటే కన్ను కుట్టుకోవడం అంటే ఏంటిదంటే వాళ్ళ కన్ను ఓర్వలే ఉన్నట్టు. ఎవరైనా ఏదైనా మంచి కారు తీసుకున్నా, బండి తీసుకున్నా, బట్టలు తొడుక్కున్నా, ఇంకేమైనా కూడా వారు ఓర్వలేదు. ఇది స్పిరిట్ ఆఫ్ జెలస్ నుంచి ఉద్భవించేటువంటి అనేకమైనటువంటి శరీర కార్యములని. ఈ యొక్క శరీర కార్యముల చేత సాతాను మన జీవితంలో, మన మైండ్లో ఒక అడ్డుగోడను కట్టి మన దీవెనలు రాకుండా అడ్డుకుంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం కాంపౌండ్ వాల్ పెట్టుకుంటాం, ఇది నా బౌండరీ, దీంట్లోనికి ఎవరు రావద్దు అని పెట్టుకుంటాం. అలాగే అపవాది అబద్ధముల చేత, మోసము చేత మన మైండ్లో ఒక అడ్డుగోడను నిర్మిస్తుంది. ఎందుకు అడ్డుగోడను నిర్మిస్తుంది జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే శరీరం 3 భాగాలుగా దేవుడు చేసినాడు. ఒకటి శరీరము, ఒకటి హృదయము, మూడవది ఆత్మ. ఈ ఆత్మ కలిగించే ఆశీర్వాదములు పొందకుండా ఈ యొక్క హృదయమును మనం కరప్ట్ చేసి ఈ హృదయంలో ఉన్నటువంటి మైండ్, విల్, ఎమోషన్స్ ద్వారా సాతాను అడ్డుగోడలు నిర్మిస్తుంది. హల్లెలూయా. అందుకనే అనేక సంవత్సరాలుగా మనం చేస్తున్న ప్రార్థనలు ఏవి కూడా సఫలీకృతము కావడం లేదంటే దేర్ ఆర్ బ్యారియర్స్. అక్కడ కొన్ని దుర్గములను పెట్టేసింది, అడ్డుగా పెట్టేసింది. దానికి తెలుసు దేవుడు ఖచ్చితంగా దీవించే దేవుడు. మనల్ని పుట్టించింది ఎందుకనంటే, మనల్ని నిర్మించింది ఎందుకు, మనల్ని సృష్టించినట్టు ఆశీర్వాదమునకు వారసులు అవుటకే మనల్ని పుట్టించినాడు. అలాగే అబ్రహాం యొక్క ఆశీర్వాదములన్నీ పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరు దరిద్రతో ఉండాలని, ఎవరు అనారోగ్యంతో ఉండాలని దేవుని చిత్తము కానే కాదు. దేవునికి స్తోత్రం. అనేక మంది అనేక విషయాల్లో కాంప్రమైజ్ అవుతుంటారు. అది కూడా ఒక స్పిరిటే, అది కూడా ఒక అడ్డుగోడని. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అది మన సబ్జెక్ట్ కాదు. ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ జెలస్, ఈ స్పిరిట్ ఆఫ్ జెలస్ ఎంత భయంకరంగా మన జీవితాలలో పనిచేస్తుందో ఈ దినము మనం నేర్చుకొని మన జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి చేదైన వేరు ఏదైనా మనలో కలదేమో మనము పెరికి వేసుకొని అడ్డుగా ఉన్నటువంటి అడ్డుగోడలను కూలద్రోసి మన గమ్యంలో ముందుకు సాగాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ జెలస్ ఎలాగో వస్తుంది తెలియజేస్తాను నేను. స్పిరిట్ ఆఫ్ జెలస్ ఎలాగో వస్తుందో మనము తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వరకు. ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్, ఇది శరీర కార్యాలు. ఈ శరీరమును, ఈ యొక్క మంటిని సాతాను ఉపయోగించుకొని మనల్ని దారి తప్పిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. శరీర కార్యాలు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేష్యములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే అసూయ అనేది ఒక శరీర కార్యం. ఈ శరీరమును ఆధారము చేసుకొని అపవాది మన యొక్క మైండ్లో కొన్ని అడ్డుగోడలను కట్టుతుంది. ఆ అడ్డుగోడల చేత మనము మన దీవెనలు, ఆత్మ సంబంధమైన దీవెనలు పొందుకోకుండా మనల్ని అడ్డగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క అడ్డుగోడలన్నిటినీ తొలగించుకొని మనం ముందుకు సాగిపోవాలి. మనం శరీరానుసారమైన వారము కాదు. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం శరీరానుసారంగా పుట్టలేదు. శరీరానుసారంగా మనము మన తల్లిదండ్రులకు జన్మను పొందుకున్నాము. కానీ ఆత్మానుసారంగా తండ్రి అయిన దేవుడే మనల్ని కన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆత్మానుసారులు ఆత్మానుసారమైన వాటి మీద మనసునుతురు,
శరీరానుసారులు శరీరానుసారమైన వాటి మీద మనసు ఉంచుతారు. ఈ యొక్క కార్యాలను బట్టి మనము గమనించవచ్చు. ఎవరైనా వారి యొక్క యాక్టివిటీస్ అట్రిబ్యూట్స్ని చూసి మనము తెలుసుకోవచ్చు వారు దేని చేత నింపబడుతున్నారు. దే ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆర్ దే ఆర్ లెడ్ బై ద ఫ్లెష్ అనేది. దేవునికి మహిమ కలుగును. మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలని ఇక్కడ 16వ వచనం చదువు ఒకసారి. ఇక్కడ గలతీ 5:16. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించి, శరీరం ఒకటి చెప్తుంది, ఆత్మ ఒకటి చెప్తుంది. ఆత్మ ఎప్పుడు దేవుని యొక్క సంగతులను గురించి మనకు తెలియజేస్తుంది. ఆత్మ కార్యములు జరిగించాలని, ఆత్మ కార్యముల గురించి ఆత్మ ఎప్పుడు నీకు ఎంకరేజ్ చేస్తుంది. కానీ ఈ శరీరము ఏం చేస్తుందంటే ఆత్మ కార్యాలన్నింటినీ అణిచివేసి శరీర కార్యములను నెరవేర్చుకోవడానికి సంబంధించిన అనేకమైనటువంటి ఆ యొక్క కోరికల చేత, ఆశల చేత నింపుతుంది. శరీర కార్యముల చేత, ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అంటారు ఇంగ్లీష్లో. ఈ లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ చేత నింపబడడానికి, లోక సంబంధమైన అనేకమైన వాటి మీద మనసుంచేలాగిన ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ జెలస్ అంటే ఈ యొక్క ఫ్లెష్లీ థింగ్స్ ఉంటాయని ఈ యొక్క సమయంలో మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మనము ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ జెలస్ మనలో కానీ ఇంకా ఎవరిలో కానీ కనబడ్డప్పుడు జస్ట్ మనం ప్రేమతో వారిని అలర్ట్ చేయాలి. రెండవది వచ్చేసి ఇది ఎంత భయంకరమైనటువంటి అడ్డుగోడలంటే ఒకసారి చూద్దాం. ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ జెలసీ ఎలాగో పనిచేస్తుంది కొన్ని విషయాలు మీకు నేను బయలుపరుస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం 4 నుండి 7 వరకు. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నామేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ఆదాముకు పుట్టినటువంటి సంతానములో కయీను, హేబేలు. ఈ కయీను, హేబేలు దేవుని దగ్గరికి అర్పణము తీసుకొని వచ్చినారు. అర్పణం తీసుకొని వచ్చినప్పుడు ఈ యొక్క కయీను పొలము పంటలోని దశమ భాగంలోను తీసుకొని, ప్రథమ ఫలమును తీసుకొని దేవుని దగ్గరకు వచ్చినాడు. గొర్రెల కాపరైనటువంటి హేబేలు గొర్రెలలో తొలుచూలును తీసుకొని వచ్చినాడు. తొలుచూలును తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు హేబేలు అర్పణను అంగీకరించినాడు, కయీను యొక్క అర్పణను అంగీకరించలేదు. అంగీకరించకపోయేసరికి కయీనుకు ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆ కోపం రావడంతోనే కోపంతో ఏమైపోయింది? ముఖము చిన్నబుచ్చుకున్నాడట, డిప్రెస్ అయిపోయినాడు, కృంగిపోయి ఇక పతనం స్టార్ట్ అయిపోయింది అక్కడి నుంచి. ఇక్కడ చూడండి, అందుకని దేవుడు అంటున్నాడు 6వ వచనంలో కయీనుతో, నీకు కోపమేలా? నువ్వెందుకు కోపంగా ఉన్నావు? నీ ముఖము చిన్నబుచ్చుకున్నా అని ఉన్నావేమి? ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నువ్వు సరి అయిన అర్పణ తీసుకొని వస్తే నేను అంగీకరించేవాడిని కదా, నువ్వు సరి అయిన అర్పణ తీసుకొని రాలేదు అంటున్నాడు. ఎందుకు అనంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ మాట అందరు గమనించాలి. కయీను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు అనంటే, ఇక్కడ మనం పైన చూస్తే 3వ అధ్యాయం ఆదికాండంలో చూసినట్లయితే ఆదాము నిమిత్తము దేవుడు 17వ వచనములో ఆదాము నిమిత్తము నేలను శపించినాడు. ఆ నేలను, శపింపబడిన నేలను సేద్యం చేసి శపింపబడిన దానిలో నుండి దేవునికి అర్పణ తీసుకొని వచ్చినాడు. అది అంగీకరిస్తాడా దేవుడు? ఇట్ నెవర్ యాక్సెప్టెడ్. అందుకనే కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన ముఖం చిన్నబుచ్చుకొని ఆయన కోపముతో ఉన్నప్పుడు ఈ యొక్క కోపము చిన్నబుచ్చుకోవడం అంటే కొంతమంది అలుగుతారు కదా, అలగడం
అలుగుతూ ఉంటారు. అలిగినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా దేవుడు ఎంత చక్కగా రాపించి పెట్టినాడు అంటే నేను ఆశ్చర్యపోయినాను. ఓకే, ప్లీజ్ రీడ్ 7th verse 4:7. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకును. ఇక్కడ చూడండి, మంచి పని చేసిన వాడు తల ఎత్తుకుంటాడు, ధైర్యంగా ఉంటాడు. తప్పు చేసిన వాడు తల దించుకుంటాడు, చిన్నబుచ్చుకుంటాడు, ముఖం చిన్నబుచ్చుకుంటాడు, కృంగిపోతాడు, ముఖం మార్చుకుంటాడు, సరిగా ఎక్స్ప్రెస్ కాలేడు. అందుకని ఇక్కడ సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఇక్కడ చూడండి, సత్క్రియ మంచి క్రియ చేయలేదా, నువ్వు చేయకపోతే రెడీగా ఉంటుంది అక్కడ పాపం. ఎప్పుడు నిన్ను పడగొడదామని చెప్పేసి నిన్ను ఆకర్షించి ఆ యొక్క హవ్వను ఎలాగో ఆ యొక్క చెట్టు మీద పండు ఆకర్షించిందో నిన్ను అట్లాగ పాపము నిన్ను ఆకర్షిస్తుంది. పొంచి ఉంటుంది సంవత్సరాల తరబడి అయినా కూడా పొంచి ఉండిపోండి. ఒక్కొక్కసారి ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు ఆ ఎమోషనల్లో నీ ముఖము చిన్నబుచ్చుకొని నువ్వు రిజెక్ట్ అయినప్పుడు ఇమ్మీడియట్గా అది ఎంటర్ అవుతుంది. హల్లెలూయా. ఎంటర్ అయిపోయి నేను నాశనం చేయాలని. అందుకనే పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, కోరిక కలుగుతుంది. చాలామంది నేను చూశాను, నన్ను తిడతావా, తల్లిదండ్రులు తిడతారు కామన్గా పిల్లలు బిడ్డ, నువ్వు నన్ను తిడతావా, నన్ను చెయ్యొద్దు అంటావా, నేను చేసే చూపిస్తా, నువ్వు వద్దన పనే చేస్తా. నేను ఆ పాపం పొంచి ఉంటుంది. నిన్ను అంత మాట అంటాడా మీ డాడీ, ఓ పో, నువ్వు ఏం చేస్తాడో చూద్దాం పో అని చెప్పేసి వారికి వ్యతిరేకంగా తయారు చేస్తుంది. ఈ యొక్క పాపం తయారు చేసి ఏం చేస్తుందంటే నీకు పాపం మీద కోరిక కలిగేలాగానే చేస్తుంది. తప్పు ఏదంటానుగా చేసే చూపిస్తాను అని చెప్పేసి ఎమోషన్గా వారిని ఆ పాపం వైపు లాగి వారిని నాశనం చేయాలని చూస్తూ ఉంటాం. అందుకే నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. దాంతోపాటు కలిసి ఏలుతూ ఉంటాం, పాపముని ఏలుతూ ఉంటారు. అందుకనే తాగుబోతు ఇక వాడు మళ్ళీ వెనుకకు రాడు, సామాన్యంగా తిరుగుబోతూ మళ్ళీ సామాన్యంగా వెనుకకు రాడు. ఏదైనా పాపంలో కూరుకుపోయినట్టుంటే జిగట గల దొంగ ఊబిలోనికి పోయినట్టు అది లోనికి లాక్కొనే పోతుంది తప్ప పైకి రావడానికి ఉండదు. వన్స్ ఒక్కసారి మనం ఎంటర్ అయినామా అది అంతే, ఇంకా లోనికి లాక్కొని పోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఈ యొక్క పాపము, ఈ యొక్క జెలస్, ఇవన్నీ కూడా సాతాను మన జీవితాలలో పెట్టేటువంటి ఈ యొక్క అడ్డుగోడలు. ఒక్కదాని వెంబడి ఒకటి మెల్లగా ఎంటర్ అవుతుంది. ఇక్కడ చూడండి, పాపము పొంచి ఉంటుందట. ఇట్ వెయిట్ ఫర్ ఎ ఛాన్స్. మానవుని సాతాను పడగొట్టేది 2 విషయాలలో. హల్లెలూయా. ద వీకెస్ట్ ప్లేస్ అండ్ వీకెస్ట్ టైం. నీ జీవితంలో వీకెస్ట్ ప్లేస్ ఎక్కడుంది అండ్ వీకెస్ట్ టైం ఎప్పుడు. మీ డాడీ మంచిగా నిన్ను చూసుకున్నప్పుడు, బిర్యానీ పెట్టినప్పుడు, అన్ని కొనిచ్చినప్పుడు నిన్ను అటాక్ చేయదు. ఒక్క మాట ఏదైనా కాని మాట అన్నప్పుడు అప్పుడు అటాక్ చేస్తుంది. నిన్ను అంటాడా అని చెప్పేసి ఆ టైంలో ఎంటర్ అయిపోతుంది. ఇట్ వెయిట్ ఫర్ ఎ టైం. వీకెస్ట్ టైంలో వీకెస్ట్ ప్లేస్లో మనల్ని దాడి చేస్తుంది. ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ జెలస్ ద్వారా ఆ యొక్క మన జీవితాల మీద నాశనాన్ని కలగజేస్తుందని మనం ఈ యొక్క సమయంలో చూడాలి. ఈ యొక్క కయీనుకు సంభవించినట్టు ఆ యొక్క మన విశ్వాసాలకు ఏమాత్రం కూడా కలగకూడదు. మన ముఖము చిన్నబుచ్చుకోవద్దు, కోపముతో ఉండకూడదు. పాపము మనల్ని ఏలకుండా, వాంఛ కలగకుండా మనం పాపమును త్రోసివేసి శరీర కార్యములను మనం త్రోసివేసినప్పుడు వీ కెన్ రూల్ ద స్పిరిట్ అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అలాగే మనం చూసినట్టు ఇంకొక భక్తుడు ఉన్నాడు. ఆది కాండములో 37వ అధ్యాయంలో యోసేపు ఉన్నాడు. యోసేపును గురించి చాలా చక్కగా రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఆ యొక్క యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చిన తర్వాత ఇశ్రాయేలుకు అంటే ఆ యాకోబుకు 12 మంది సంతానం ఉంటారు. ఈ 12 మందిలో యోసేపు చివరివాడు. వృద్ధాప్యంలో యాకోబుకు జన్మిస్తాడు కాబట్టి అతని మీద చాలా ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగి యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపు కొరకు ఒకటి విచిత్రమైన కుట్లు కలిగినటువంటి అంగీని కొడతాడు. అతన్ని బాగా ప్రేమిస్తాడు. బాగా ప్రేమించేసరికి 11 మంది అన్నదమ్ములు అతని మీద ఈర్ష్య కలుగుతుంది. ఈర్ష్య కలిగి అనేకమైనటువంటి కార్యాలు చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే 3:4 చూడము ఒకసారి. 37:3-4 ఆది కాండం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను.
అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమేనను అడగలేకపోయారు. ఇక్కడ చూడండి, వారి లోపల జలసు పుట్టింది. తండ్రి చిన్న కుమారుని ప్రేమించినాడు. ప్రేమించగానే, అమ్మ మమ్మల్ని అందరిని వదిలిపెట్టి వీని అత్యధికంగా నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి వాని మీద, తండ్రి మీద కాదు కానీ ఆ చిన్న వాని మీద అందరి యొక్క ద్వేషము కలిగినట్టుగా, పగబట్టినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ జెలస్ వచ్చేసింది వారి లోపలికి, ఎన్వియన్స్ వచ్చింది, వారి మీద ఓర్వలేని తనం వచ్చింది, కడుపు మంట వచ్చింది, వారికి అసూయ వచ్చింది. ఆ చిన్నవాని మీద అసూయ వచ్చి కనీసం క్షేమ సమాచారం కూడా అడగకపోవడమే కాకుండా అతి భయంకరంగా అతనిని ఆ యొక్క గోతిలో వేసినట్టుగా మనము చూడవచ్చు. అలాగే చూసినట్లయితే గోతిలో అమ్మేసినారు, చంపివేద్దామని కూడా చూసినారు, చివరికి ఆ గోతిలో వేస్తారు. ఈ యొక్క ద్వేషము, అసూయ, ఓర్వలేని తనము, ఈర్ష్య ఒక మనిషిని చంపేంత వరకు తీసుకొని వెళుతుంది. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు మనం చూసినాం కయ్యను ఆ ఈర్ష్య, పగ, ద్వేషంతో సొంత తమ్ముని హత్య చేసినట్టుగా చూడవచ్చు. ఆ కాన్సిక్వెన్సెస్ ఒక్కొక్కటి అలాగూ బిల్ట్ చేసి మనిషి జీవితాన్ని నాశనం చేయాలని దాని యొక్క పరిణామం. ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ జెలస్ అనే స్ట్రాంగ్ హోల్డ్ మన మైండ్లో ఉన్నంతసేపు మనం ఇతరులకు అడ్డుగా ఉంటాము, దేవునికి అడ్డుగా ఉంటాము, మన దీవెనలన్నీ కూడా అడ్డుగా ఉంటుంది. ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ జెలస్ నుంచి మనం విడుదల పొందాలని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ జెలస్ గురించి అనేకమైనటువంటి ఆ వాక్య భాగాలలో మనం చూడవచ్చు. ఒకసారి సామెతల గ్రంథం కొన్ని వాక్య భాగాలను అవుట్లైన్గా చెప్తాను చూడండి. సామెతలు 10వ అధ్యాయం, ప్రొవర్బ్స్ 10th chapter 12th verse. ఇక్కడ చూడండి, పగ కలహమును రేపుతుంది, ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. ఒక వ్యక్తిలో పగ ఉందా, ద్వేషం ఉన్నదా మనం అంటే కనిపెట్టవచ్చు. కొంతమందిని ఇలా చూడంగానే వారి లోపల పగ ఉన్నదా, ద్వేషం ఉన్నదా. ఈ స్పిరిట్ ఆఫ్ జెలస్ ఉన్నవారు ఏం చేస్తారంట, కలహాన్ని రేపుతారంట, అల్లరిని లేపుతారు, అల్లరిని క్రియేట్ చేస్తారు. అక్కడ ఎందుకు, వారి లోపల ఏముంది, ద సీడ్ ఆఫ్ కరప్షన్, సీడ్ ఆఫ్ జెలస్ ఉంటుంది. ఆ జెలస్ ఏం చేస్తుందంటే అక్కడ కలహాన్ని రేపుతుంది. అలాగే కొంతమంది ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుంది. ఏమా పోనీ అమ్మా, పోనీ సార్, ఎందుకు అల్లరి అవసరం లేదు అని చెప్పేసి, క్షమించేసే అని చెప్పేసి ప్రేమ దోషములన్నింటినీ కప్పేలాగున కనబడుతుంది. కాబట్టి మనం ఇవన్నీ శరీర కార్యములు, ఆత్మ కార్యములు ఏంటి అనేది మనం చాలా స్పష్టంగా గమనించాలి. దేవునికి స్తోత్రం కలిగి. ఈ స్పిరిట్ ఆఫ్ జెలస్ ఉన్నవారు పగ, కలహమును రేపుతారని మనము చూడవచ్చు. అలాగే సామెతలు 14:16, జ్ఞానము గలవారు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయంగా తిరుగును. ఇంకా త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు జ్ఞానము గలవాడు కీడు నుంచి పక్కకు జరుగుతూ ఉంటాడు. అపాయమును, ప్రమాదమును గమనించి ఏం చేస్తాడు, జ్ఞానం గలవాడు కీడు నుంచి పక్కకు తొలగిపోతాడు. ఎవరైనా ఎక్కడికైనా ఏదైనా పని నిమిత్తం పోదామని చెప్పేసి అది చెడ్డ పని అయినప్పుడు ఆ చెడ్డ పని నుంచి పక్కకు జరుగుతారు. పక్కకు జరిగినప్పుడు వారు ఆ కీడు నుంచి తొలగిపోతారు. కానీ బుద్ధిహీనుడు ఏం చేస్తాడు తెలుసా, బుద్ధిహీనమైన కార్యములు చేయడానికి విర్రవీగుతాడు. నిన్న కూడా నాకు కలుగును గాక. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 29-30 వచనాలు కూడా అద్భుతమైనటువంటి మాటను చూడండి. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క 30వ వచనంలో ఒక కీ వర్స్ ఉన్నది, ఒక రూట్ కాజ్ ఉన్నది, నేను చెప్తాను. ఇక్కడ సాత్వికమైన మనసు, ఆత్మఫలమైనటువంటి పరిశుద్ధాత్మ ఆత్మఫలమైనటువంటి సాత్వికము ఒక వ్యక్తిలో ఉంటే అది శరీరానికి జీవమునిస్తుంది, హెల్దీనెస్ను ఇస్తుంది, నీ శరీరానికి పుష్టిని ఇస్తుంది, నీ ఎముకలకు బలమును ఇస్తుంది. కానీ మత్సరము, కుళ్ళు, మత్సరము, ద్వేషము, ఈర్ష్య, పగ ఇవన్నీ కూడా
కడుపు మంట ఇవన్నీ కూడా ఏం తీసుకొని వస్తుంది? నీ ఎముకలకు కుళ్ళు. వారు ప్రతి దానికి నీరసించిపోతూ ఉంటారు. వారి శరీరం చూడగానే, వారి స్కిన్ టెక్స్చర్ చూడగానే మనం చెప్పవచ్చు దే ఆర్ క్రష్డ్ విత్ దట్ స్పిరిట్ ఆఫ్ జెలస్ అని. ఆ కాన్సిక్వెన్సెస్లో వారు కృషించిపోతున్నారని మనం గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, వారి జీవితంలో ఆత్మఫలాలు కాదు, శరీర ఫలాలు వారు వృద్ధి చేస్తూ ఉంటారు. శరీర ఫలాలన్నీ ఏం చేస్తాయంటే నీ ఎముకలను కుళ్ళ చేస్తుంది. నీ ఎముకలను కుళ్ళ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు అన్నీ కూడా మన శరీరంలో వ్యాధి నిరోధకమైనటువంటి బ్లడ్ సెల్స్ అన్నీ కూడా ఎముకలలో మూలలో తయారవుతాయి. అవి అక్కడ సృష్టింపబడి మన శరీరంలో ఎక్కడ అనారోగ్యత ఉంటే, ఎక్కడ బలహీనత ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఫైట్ చేసి అనారోగ్యకారకమైనటువంటి క్రిములను చంపివేస్తాయి. నీ ఎముకలు నీ మత్సరము చేత, కుళ్ళు చేత, శరీర కార్యముల చేత కుళ్ళిపోయినప్పుడు యు నెవర్ ప్రొడ్యూస్ ద యాంటీబాడీస్ ఆఫ్ దట్ బ్లడ్ సెల్స్. దానితో నువ్వు కృషించిపోతావు. అందుకని నీకు నీ ఎముకలు కుళ్ళ చేస్తుందట, కుళ్ళిపోతాయి. ఎముకలకు కుళ్ళుగా, మత్సరము ఎముకలకు కుళ్ళును కలగజేస్తుంది. కాబట్టి ఆ యొక్క శరీర కార్యములను మనము ఏమాత్రం ఎంటర్టైన్ చేయకూడదు. నెవర్ ఎంటర్టైన్ ద స్పిరిట్ ఆఫ్ జెలస్ అని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. 27:4 వచనం చూడమా. 27:4 క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లునది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు. చూడండి, ఇక్కడ క్రోధం క్రూరమైనది. క్రోధం పెట్టుకుంటారు, పగ పెట్టుకుంటారు కొంతమంది. నిన్ను జీవిత కాలంలో అసలు నేను ఎన్నడూ క్షమించిగా నేను క్రోధంతో నింపబడి ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లునది. కోపం వచ్చేస్తుంది, అంతే, కోపము వచ్చేస్తుంది. ఆ కోపాన్ని మనము అడ్డుకట్ట వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు భయంకరమైన కోపం ఉండే, ఇట్లా ఎవరైనా చూస్తే కూడా నేను తట్టుకోలేనటువంటి కోపం ఉండే. ఆ కోపంలో ఎన్నో భయంకరమైన కార్యాలు చేసిన. దేవునికి మహిమ కలుగును గాక. కోపము స్థానంలో దేవుడు ప్రేమను కుమ్మరించింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ కోపము వరద వలె పొర్లుచుంటుంది. ఒక వ్యక్తి ప్రతిసారి ఆ కోపాన్ని ప్రదర్శించుతూ ఉంటారు. వారిని బట్టి మనం తెలుసుకోవచ్చు వారు స్పిరిట్ ఆఫ్ జెలసీ చేసా, స్పిరిట్ ఆఫ్ ఫ్లెష్నెస్ చేస్తా వారు నింపబడి ఉన్నారని మనము గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోషము ఎదుట ఎవడు నిలవగలడు. ఈ కోపంలోనే పాపం చేస్తారు. కోపములోనే అనేకమైనటువంటి ఈ మర్డర్ కూడా జరుగుతూ ఉంటాయి అనేకముగా. కోపము రోషము చేత ఈ యొక్క దుష్క్రియలు చేయడానికి కారణం ఏంటంటే ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ జెలస్ నీ మైండ్లో ఒక రాంగ్ యాటిట్యూడ్ను బిల్ట్ చేస్తుంది. బిల్ట్ చేసి నీ యాటిట్యూడ్ను, నీ శరీరాన్ని, నీ జీవితాన్ని, నీ డైమెన్షన్ అన్నీ కూడా దారి తప్పించి దేవునికి దూరంగా ఉంచి నిన్ను నశింపచేసి నేను నరకానికి నడిపించాలని ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ జెలస్ యొక్క మైండ్ స్ట్రాంగ్ హోల్డ్ అని, దీని నుండి మనం విడిపింపబడాలని దేవుని వాక్యం ద్వారా నేను మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి 29వ అధ్యాయం, ఇక్కడే సామెతల గ్రంథంలో 29, 22, 23. కోపిష్ఠుడు కలహం రేపును, మింగోపి అధికమైన దుష్క్రియలు చేయును, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రెండు ఉన్నాయి. వినయ మనస్కుడు, వినయ విధేయులతో ఉన్నవాడు, పరిశుద్ధాత్మ ఆత్మ ఫలముల చేత నింపబడినవాడు తప్పకుండా ఘనత నొందుతాడు. కానీ కోపిష్ఠుడు కలహాన్ని రేపుతూ ఉంటాడు. నువ్వు ఏ పని చేసినా, మన మీద ఎవరికైనా కోపం ఉన్నదనుకోండి, ఆ కోపము ఉన్నదంటే దాని వెనుక ఎన్నో ఉన్నాయి అన్నట్టు. ఆ కోపము చేత నువ్వు ఎంత మంచి పని చేసినా వారికి కోపమే వస్తుంది. ఆ కోపాన్ని ప్రదర్శిస్తారు. దట్ బిహైండ్ దట్ అది స్పిరిట్ ఆఫ్ జెలస్ ఉండి, ద్వేషం ఉండి, పగ, ఈర్ష్య ఇవన్నీ ఉండి ఎంత మంచిగా చేసినా, ఎంత మంచి మాట మాట్లాడినా, వారికి ఎంత నచ్చేదిగా చేసినా వారికి నచ్చదు. ఎందుకంటే వారికి ఏమున్నది? కోపం ఉన్నది కాబట్టి. అందుకని ఇంకా చూడండి, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ముంగోపి ఈ వైలెంట్ పీపుల్ ఉంటారు బయట. ఈ వైలెంట్ పీపుల్ అన్నీ కూడా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేసే వాళ్ళంతా కూడా ఈ కోవకు చేస్తూ ఉంటారు. వారు
కంప్లీట్ అన్నీ కూడా దురాత్మల చేత నింపబడి దొంగతనం అని, నరహత్య అని, మోసం అని ఇవన్నీ కూడా చేయడానికి కారణం ఏంటిది అని అంటే ఈ స్పిరిట్ ఆఫ్ జెలస్, స్పిరిట్ ఆఫ్ ఫ్లెష్ వారి లోపల తన సొంత కార్యములను చేసుకోవడానికి, వారు ఏ దుష్కార్యం చేయడానికి కూడా వెనకాడకుండా ఏం చేస్తారంటే దుష్క్రియలు చేస్తారు. వారు గర్వంతో నింపబడతారు. ఎవని గర్వం వారిని తగ్గించును. మనందరికీ తెలుసు, గర్వించినటువంటి సాతాను పరలోకం నుండి పాతాళానికి త్రోసివేయబడింది. అందుకనే గర్వము ఉండదు. అందుకనే నాశనం ముందు ఏం నడుస్తుందట? గర్వము నడుస్తుంది. వారిని చూడగానే వారి గర్వంతోనే అనుకోవాలి, అబ్బా వీరు ఎందుకు గర్వంతో ఉన్నారు, వీరు పడిపోతారు అంతే. హల్లెలూయా. ఏదైనా ప్రమోషన్ రాగానే ఇట్లా, ఏదైనా పోస్ట్ రాగానే ఇట్లా అయిపోతుంది, చెస్ట్ ఊపుతుంది, కళ్ళు నెత్తి మీదకి వచ్చేసి క్రాకడైల్ లెక్క చాలా కార్యాలను చూడవచ్చు మనం. దేవునికి మహిమ కలుగును గాక. అదంతా కూడా నాశనానికి సిగ్నిఫికెన్స్ అని మనము గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, వినయ మనస్కుడు ఘనతనొందను. మనం ఎంతగా తగ్గించుకుంటే అంతగా హెచ్చింపబడతాం. యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చునే ఆ గొప్ప ఆధిక్యతను వదిలిపెట్టి తన్ను తాను తగ్గించుకొని, శిష్యులు ఆ యొక్క సముద్రపు ఒడ్డున చేపలు పట్టుకునే వారి పాదములు కడగేంత వరకు కూడా తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన సింహాసనం కంటే తన సింహాసనాన్ని హెచ్చించినాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద హానర్. ఆ యొక్క ఘనత కొరకు మనం తగ్గింపబడాలి. తగ్గింపబడితే తప్ప మనము హెచ్చింపబడము. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఈ యొక్క సమయంలో చూస్తే ఈర్ష్య, పగ, ద్వేషము, ఈ యొక్క జెలస్ ఎంత భయంకరమైనదంటే ఇక్కడ చూడమా, పరమ గీతములో 8వ అధ్యాయము 6వ వచనములో చాలా చక్కని మాట సొలొమోను భక్తుడు తెలియజేస్తున్నాడు. సొలొమోను రాజు, గొప్ప రాజు, జ్ఞానవంతుడు తెలియజేస్తున్నాడు. 1000 మంది భార్యలు ఉన్నాడు, అనేక మంది ఉంపుడు గత్తులు ఉన్నవాడు. వీడు అన్ని అనుభవించి రాస్తున్నాడు. ఏంటి? ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. అబ్బా, పాతాళం ఎంత కఠోరం! అగ్ని ఆరదు, పురుగు చావదు, అంత భయంకరం అన్నట్టు. అక్కడ దేర్ ఇస్ నో ఎస్కేప్ ఫర్ ద డెడ్ ఉండదు, అసలు చావు అనేది ఉండదు. ఆ చావు అన్నది ఉండనటువంటి ఆ యొక్క పాతాళం కఠోరమైనది కాబట్టి ఈర్ష్య దాంతో సమానం అని చెప్పేసి ఈ యొక్క జ్ఞానవంతుడు, భూలోక జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇంకేం చూడలేదు. ఈయన చెప్పిన మాట మనం విని మనము నేర్చుకోవాలి అంతే. ఒకసారి పోయి చూస్తా అంటే ఒకసారి పోతే మళ్ళీ వెనుకకు రావడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రేమ మరణమంత బలవంతమైనది, మరణము కంటే కూడా బలవంతమైనది, బలము కలిగినది ప్రేమ. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయిన తర్వాత శిష్యులు పారిపోయినారు. ఆ శిలువ దగ్గర పారిపోయిన తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని దేవుని ప్రేమ చేత నింపబడ్డారో వారు శిలువ వేయబడడానికి, ఆ యొక్క నూనెలో వేయించడానికి ఆ 12 మంది 12 రకాలుగా చనిపోయినారు. వారు మరణమునకు ఏమాత్రము భయపడలేదు. కానీ యేసు ప్రభు శిలువ దగ్గర పారిపోయిన వాళ్ళు ఎప్పుడైతే దేవుని ప్రేమ చేత నింపబడ్డారో, పేతురు భక్తుడు అంటాను, నా ప్రభువు వలె నేను శిలువ వేయబడుటకు యోగ్యుడను కాను, నన్ను తల క్రిందులుగా శిలువ వేయనని శిలువను ఎదిరించి, మరణాన్ని ఎదిరించినటువంటి ధైర్యం కలిగినటువంటి భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఈ యొక్క శిలువను గుర్చినటువంటి వార్తను నశింపచేయాలని, అనగద్రొక్కాలని, అసలు క్రైస్తవ్యం అనేది లేకుండా సమూల నాశనం చేయాలని అనేక మందిని, 1000 మందిని, లక్షల మందిని ఆ భయంకరమైనటువంటి చిత్రహింసలు పబ్లిక్గా వారిని మరణశిక్షలు వేసి చంపినారు. అలాగే చూసినట్లయితే మన అందరికీ తెలుసు, హిట్లర్ లక్షల మందిని ఆ యొక్క కింద రూమ్స్లలో పెట్టేసి టియర్ గ్యాసులు పెట్టేసి చంపివేసినాడు యూదులందరినీ. క్రైస్తవ్యమే లేకుండా చేయాలన్నవాడు. అలాగే తెచ్చినాడు అనుకో. ఎవరు సువార్తను ఆపలేరు, సువార్తను ఎవరు బంధించి ఉంచలేరు. దేవునికి దేర్ ఇస్ అ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. మహాశక్తి, అణుబాంబు కంటే శక్తివంతమైనది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఈ యొక్క వాక్యం ద్వారానే దేవుడు సమస్తమును కలగజేసినాడు. ఈ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చిండు. ఆయన మన నిమిత్తము బలహీనుడైనాడు. ఆయన శక్తిహీనుడు కాదు. సిలువలో మన బలహీనతలను బట్టి చనిపోయినాడు, కానీ ఆయన దేవునిని బట్టి మన యందు గొప్ప శక్తిమంతుడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ యొక్క శక్తివంతుడు మనము చూడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఇక్కడ చూడండి, 1 కొరింథీ 3:3 చూడము. 1 కొరింథీ 3:3 మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఇక్కడ చూసినట్టయితే కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు లేఖ రాస్తున్నాడు. ఆ లేఖలో ఏం చెప్తున్నాడు అంటే, మీరు శరీరానుసారంగా, వీరందరూ దేవుని బిడ్డలండి, దేవుని పిల్లలు. ఈ దేవుని పిల్లలకు చెప్తున్నాడు ఏమని, మీలో అసూయ కలహము ఉండగా. అసూయ కలహము సంఘములో సంఘ సభ్యుల మధ్యన ఉన్నప్పుడు వారికి చెప్తున్నారు ఏమంటే, మీరు శరీరానుసారులై శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు. మీరు నడుచుకుంటున్నారు కాబట్టి మీరు శరీర సంబంధులు కారా. మనము శరీరానుసారంగా నడుచుకోకూడదని పౌలు భక్తుడు, దేవుడు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం శరీరానుసారం కాము. మనం ఎలాగూ దేవుని పోలికగా స్వరూపమందు సృష్టింపబడిన మనము ఎంతో స్పష్టంగా దేవుని కార్యాలను నెరవేర్చాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 2 విషయాలు నేను చెప్తాను. ఈ సైడ్ ఆత్మ ఫలముల చేత నింపబడినవాడు, దేవుని ఆత్మ చేత నింపి నడిపింపబడేవాడు. ఈ సైడు శరీరానుసారుడు, శరీర కార్యములను నెరవేర్చేవాడు ఎలా ఉంటారు, ఎలాంటి అటిట్యూడ్ కలిగి ఉంటారు నేను మీకు తెలియజేస్తాను. దయచేసి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి 8 వరకు, ఈ 4 నుండి 8 నుంచి ఉన్న వాక్యాలలో 2 చూడండి మీరు. శరీర కార్యము, ఆత్మకార్యం. ప్రేమ ప్రేమించేవారు సహిస్తారు. చాలమ్మా, ఇక్కడ చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ఆత్మానుసారులు సహిస్తారు. నువ్వు తప్పు చేసినా నిన్ను సహిస్తారు. కానీ ఇక్కడ తప్పు చేయకుండానే శరీరానుసారులు సహించరు. నిన్ను ఏమాత్రం ఓర్చుకోరు. నువ్వు మాట అన్నా ఏదైనా కూడా ఓర్చుకోరు. అలాగే దయ చూపించును. ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ దయ చూపిస్తుంది. మత్సరపడదు. ఇక్కడ చూడండి, ప్రేమ దయ చూపిస్తుంది, శరీర కార్యము దయ చూపించదు. దయ కనికరము లేకుండా, దయ లేకుండా కఠినంగా ప్రవర్తిస్తారు. అలాగే ప్రేమ మత్సరపడదు, దేశించదు మన మీద. కానీ ఇక్కడ మత్సరం, శరీర కార్యం ఏంటి, మత్సరంతో నిండుకొని ఉంటారు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. ప్రేమించేవాడు, ప్రేమతో నింపబడ్డవాడు ఉప్పొంగడు. కానీ ఇక్కడ శరీర కార్యములు అనుసరించేవాడు చిన్నదానికి పెద్ద మొత్తం ఆకాశంలోనే నడిచినట్టు చేస్తూ ఉంటారు. డంబంగా ప్రవర్తిస్తాడు. నేనేంటో తెలుసా అంటాడు. వాడేంటిదో వానికే తెలియదు కాబట్టి చెప్తా ఉంటాడు. ఎదుటి వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళ గురించి ఏంటో. దేవునికి స్తోత్రం. డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. ఉప్పొంగిపోతూ ఉంటారు శరీర కార్యములు కలిగిన వాళ్ళు. అలాగే అమర్యాదగా నడవదు. ప్రేమతో నింపబడిన వాడు అమర్యాదగా నడవడు, అమర్యాదగా మాట్లాడడు. ముందొక మాట ఉంటుంది, వెనుకొక మాట ఉంది. వెనుక మాట్లాడేవాడు శరీర కార్యములు నెరవేర్చేవాడని ఈ యొక్క సమయంలో మీరు గమనించాలి. అలాగే చూసినట్లయితే అమర్యాదగా స్వప్రయోజనమును విచారించుకొనదు. స్వప్రయోజనాన్ని విచారించుకోదు. ప్రేమ చేత అందరినీ సమానంగా చూస్తారు. వారికి కలిగిన వాటిలో భాగం ఇస్తారు, పాలు ఇస్తారు, పంచి పెడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ శరీర కార్యం చేసేవాడు నాది నాది నాది, నాకు, నేను, నాది అంతా ఆయన చుట్టే ఉంటున్నది. స్వప్రయోజనం అస్సలు పట్టించుకోడు. అలాగే త్వరగా కోపపడదు. ప్రేమ అస్సలు కోపపడదు. ఇక్కడ శరీర కార్యం ఊరికనే కోపపడతా ఉంటారు, అది శరీర కార్యం. అలాగే అపకారమును మనసులో ఉంచుకోదు ప్రేమ. నువ్వు ఏం చేసినావు నాకు తెలుసు, నువ్వు ఎప్పుడు ఆ రోజు ఆ సంవత్సరము ఆనాడు నాతో ఏమన్నావు, నన్ను ఏమన్నావు నాకు తెలుసు అని చెప్పేసి అపకారమును మనసులో పెట్టుకుంటారు ఈ యొక్క శరీర కార్యములను. అలాగే దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. దుర్నీతి కార్యాలు చేయడానికి పరిగెత్తుతారు శరీర కార్యాలు చేసేవారు. ఏదైనా మోసం చేయడానికి ఏం కాదు, ఎంతమందిని ముంచైనా కోట్లు సంపాదించాలని చెప్పేసి ఇంటెన్షన్ కలిగి ఉంటారు వారు. దుర్నీతి విషయంలో సంతోషపడరు వారు, సంతోషించుకుంటూ వెళ్తా ఉంటారు. కానీ ప్రేమతో నింపబడిన వారు దుర్నీతి విషయంలో వద్దు, కలిగిన దాంట్లో నేను తృప్తి కలిగి ఉంటాను అని చెప్పేసి ఏం చేస్తారంటే సత్యమునందు వారు సంతోషిస్తారు. అన్నిటికంటే అన్నిటినీ తాలుకొను, ఓర్చుకుంటుంది. ఇట్ కవర్స్, అన్నిటిని తాలుకుంటుంది ప్రేమ. కానీ శరీర కార్యాలు ఎలాంటిది తాలుకోదు కాదు, రివర్స్ అవుతారు అంతే. ఇక
నేనా ఇట్లా నానే చెప్పేసి వాగ్వివాదం చేస్తాడు, ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. ప్రేమించేవారు ఏది చెప్పినా నమ్ముతారు. కానీ ఇక్కడ శరీర కార్యాలు ఏదైతే అస్సలు నమ్మరు. ఎవరిని నమ్ముతారు తెలుసా? అబద్ధాలను నమ్ముతూ ఉంటారు. అబద్ధం చెప్పండి. నేను ఒకసారి ప్రాక్టీస్ చేశాను. నేను దేవుని విశ్వసించకముందు నేను శరీర కార్యాల చేత లోక సంబంధంగా తిరిగినప్పుడు నాకు ఒక సిచ్యువేషన్ ఏర్పడ్డ తర్వాత ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, నేను మంచి నీతి కార్యాలు చేస్తున్నా, అందరికీ న్యాయం చేస్తున్నా, ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా నేను అనుకుని చేస్తూ ఉంటే నేను జీరోకి వచ్చిన తర్వాత అనుకున్నా, నేను ఇంత మంచిగా చేస్తూ ఉంటే నేను ఇంట్లో ఫెయిల్ అవుతున్నానేంటి అనుకొని, ఓకే ఈ రోజు నుంచి నేను మోసమే చేస్తాను, అబద్ధమే చెప్తాను, వంచిస్తాను, చూస్తాను అని చెప్పేసి అయ్యో నేను ఎప్పుడు అనుకున్నానో ఆ రకంగా చేస్తే అన్ని సక్సెస్ అవుతున్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. నేను అనుకున్నా అబద్ధాలు ఎంత మంచిగా నమ్ముతున్నారు, మోసాన్ని ఎంత మంచిగా స్వీకరిస్తున్నారు అని అనుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని నమ్ముకున్నప్పుడు అండి, దయచేసి దీన్ని వేరే రకంగా అనుకోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు చీకటిగా ఉన్నాను, కానీ దేవుడు ఎప్పుడైతే తన వెలుగులోనికి నడిపించినాడో అది కాదు అని చెప్పేసి కలిగిన దాంట్లో సంతృప్తి కలిగి నేర్చుకోవడం దేవుడు నేర్పించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ అన్నిటిని నమ్మును, అబద్ధాలను నమ్మకూడదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా అన్నిటిని నమ్మునంటే ప్రేమ అన్నిటిని నమ్ముతుంది. కానీ మనము ఆత్మ వివేచన చేత అపవాది యొక్క అబద్ధములను మనము తిరస్కరించాలి. ఇక్కడ శరీర కార్యములు చేసేవారు వారు ఆ యొక్క ఆత్మ సంబంధమైనవి కాకుండా శరీర సంబంధమైన కార్యాల మీద మనసు ఉంచుతారు. కాబట్టి మనం వాటిని అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. ఇక్కడ చూడండి, మీకు చివరిగా ఈ మాట చెప్తాను. ప్రేమ చేత నింపబడిన వారి అవసాన దశలో వారి ముఖం చూడండి. చాలామందిని చూసినా నేను ఆ యొక్క బాక్స్లో, అదేం బాక్స్ అది, లాస్ట్కి చనిపోయిన తర్వాత పెడతారు కదా, ఆ బాక్స్లో కూడా వారి ముఖము వెలుగుతూ ఉంటుంది. వారి ముఖము వెలుగుతూ నేను చూసిన చాలామందిని చూసిన, ప్రత్యేకంగా ఈ యొక్క సబ్జెక్టు మీద నేను చూసినాను, గమనించిన నేను. వారు చనిపోకముందు ఇంకెలా ఉన్నారు దానికంటే ఇంకా చక్కగా కనబడతా ఉంటారు. వారి మొహం తల మెరిసిపోతూ ఉంటాయి. ద గ్లోరీ కనబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రేమతో నింపబడిన వారి యొక్క స్వభావం అలాగుంటుంది. ఇక అలాగే నేను దాదాపుగా గమనిస్తున్నాను, 40-50 సంవత్సరాల నుంచే మొదలవుతుంది. మోసములో శరీర కార్యముల చేత దురాత్మల చేత నింపబడిన వారు వారి మొహంలోనే చూడవచ్చు. దురాత్మలు మనం హల్లెలూయా, ఇట్ అది ఎక్స్పోజ్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. వారి అవసాన దశ అవన్నీ చూస్తూ ఉంటే వారు అసలు మరణము ఇట్లా తాండవిస్తూ ఉంటుంది వారి మొహంలో. కోపము వాటి చేత వారి శరీరం అంతా కుళ్ళ చేస్తుంది. అందుకని మత్సరము, ఎముకలకు కుళ్ళు, ఆ కుళ్ళు లోపల ఉంటుంది, వారికి తెలియదు అది. దేవునికి స్తోత్రం. అలాగూ కాకుండా ఈ స్పిరిట్ ఆఫ్ జెలస్ ఒక మనిషిలో ఉన్నప్పుడు నీ శరీరాన్ని, నీ జీవితాన్ని, నీ ఆత్మను, నీ డైమెన్షన్ను, నీ డైరెక్షన్ అన్నీ కూడా నశింపచేసి నరకానికి తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మైండ్ స్ట్రాంగ్ హోల్డ్స్ అన్నిటిని కూడా మనం కూలద్రోయాలని పౌలు భక్తుడు 2 కొరింథీ 10:4-5 వచనంలో చాలా చక్కగా కొడుతున్నాడు. యూ హ్యావ్ ద స్ట్రాంగ్ హోల్డ్స్ ఇన్ యువర్ మైండ్, యూ హ్యావ్ టు పుల్ డౌన్ అండ్ టియర్ డౌన్ ఇట్ అని చెప్పేసి ప్రభు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మైండ్ స్ట్రాంగ్ హోల్డ్స్ అయినటువంటి అసూయ, ఓర్వలేనితనము, పగ, కడుపు మంట, ఈర్ష్య, ఎన్వినెస్, డౌట్, బిట్టర్నెస్, అలాగే అనుమానము, అలాగే ఇవన్నీ కూడా పోవాలి అని చెప్పి మనము ప్రార్థన చేయాలి. పోవాలంటే పోతావి అవి, నువ్వు రిజెక్ట్ చేయాలి. యు రెసిస్ట్ ద డెవిల్. యాకోబు పత్రిక 4:7 మనం చూసినట్లయితే, 8వ వచనంలో చూసినట్లయితే, దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు ఫస్ట్ దేవునికి లోబడాలి, దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకొని అప్పుడు మీరు అపవాదిని ఎదిరించాలి. ఎదిరిస్తే పారిపోతాడు, ఎదిరించకపోతే కాంప్రమైజ్ అయిపోతే, కాంప్రమైజ్ గురించి ఒక సబ్జెక్ట్ మనం చెప్పుకోబోతున్నాం. ఆ కాంప్రమైజ్ అయిందనుక ఏం కాదులే, కొంతమంది అంటున్నారా, సైతాన్ని మనం ఏమనకపోతే అది మనల్ని మనం
చాలా తప్పది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వేమనకున్నా అది నేను అంటది. ఎందుకు? నువ్వు దేవుని రూపంలో చేయబడినటువంటి దేవుని సృష్టి, దేవుని చేతి పనివు. నువ్వు దేవుని ఆలయంగా చేసినాడు నిన్ను. నీ ఆలయాన్ని నిన్ను నాశనం చేయడం దాని పని. నువ్వు అన్నా అనుకున్నా అది నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు అలర్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చాలా జాగ్రత్తగా గమనించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క శరీర కార్యమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి స్పిరిట్ ఆఫ్ జెలస్ మన మైండ్లో కట్టే ప్రతి విధమైనటువంటి దుర్గములను కూలద్రోయాలి. కూలద్రోసినప్పుడు మనము మన డెస్టినీకి చక్కగా వెళ్ళగలము. దేవుని దగ్గర నుంచి స్పష్టంగా మనము జవాబులు పొందుకోగలమని మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రంగా. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఇంకెవరిలోనో ఉన్నా, మనలో ఉన్నా, వీ హ్యావ్ టు ఫర్గివ్, రిపెంట్. మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొంది ప్రభువా క్షమించు. ఆ యొక్క ఈర్ష్య పాతాళమంతా కఠినమైనదట. ఆ కఠినమైన దాని వాళ్ళకి మన శరీరంలోనికి, మన మనసులోనికి, మన హృదయంలోనికి, మన మైండ్లోనికి రానివ్వకుండా దాన్ని రెసిస్ట్ చేయాలి. మనం రిపెంట్ కావాలి. మనం మారు మనసు పొందాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనం ఇక్కడ చూడండి, ఈ యొక్క శరీర కార్యాల చేత, ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ జెలసీ చేత మనము నింపబడకుండా రిపెంట్ అవర్ సెల్ఫ్, మారు మనసు పొందాలి. మారు మనసు పొంది మనము దాన్ని రిజెక్ట్ చేయాలంటే ఆ ప్లేస్ ఏదైతున్నదో, ఆ స్పిరిట్ ఆఫ్ జెలస్ మన జీవితంలో ఎక్కడైతే ఏ స్థలాల్లో లొకేట్ అయ్యిందో ఆ ప్లేస్ను మనము దేవుని ప్రేమ చేత నింపాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈ మాట మీకు తెలియజేస్తాను. అనేక మంది ఈ దురాత్మలను వెళ్ళగొట్టడం ఒక చాలా సంతోషం. వెళ్ళిపోతున్నాయి. అవి ఏం చేస్తున్నాయంటే, దురాత్మను యేసు ప్రభు ఎక్కడ కూడా చంపలేదమ్మా. యేసు ప్రభు శిష్యులు ఎక్కడ కూడా చంపలేదు. అర్థమైందా? దురాత్మలకు మరణం లేదు, తీర్పు కూడా లేదు. ఇప్పుడు తీర్పుకు ఒక సమయం ఉన్నది. ఆ తీర్పులోనికి రాకూడదు. కానీ దురాత్మలను వెళ్ళగొట్టినప్పుడు దురాత్మలు బయటికి ఒక వ్యక్తిలో నుండి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. ఒక దురాత్మ ఒక వ్యక్తిలో నుంచి వెళ్ళిపోతుంది. స్పిరిట్ ఆఫ్ జెలస్ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం. ఆ స్పిరిట్ ఆఫ్ జెలస్, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండును. విశ్రాంతి దొరకక ఇక్కడ చూడండి, నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగిది వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. హల్లెలూయా. దేవునికి మహిమ. కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. ఇక్కడ చూడండి, ఒక అపవిత్రాత్మ మనుషుని వదిలి వెళ్ళిపోయిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుంది. తిరిగి మళ్ళీ వెనకకు వస్తుంది. ఈ స్పిరిట్ ఆఫ్ జెలస్ నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీరు లేని చోట్ల తిరిగి ఏం చేస్తుందంటే మళ్ళీ వస్తుంది. వచ్చినప్పుడు ఆ స్థలము ఖాళీగా ఉండడము చూసి, అది ఏదైతే స్థలములో ఉందో, నీ మైండ్లో ఉందా, నీ హృదయంలో ఉందా, నీ విల్లులో ఉందా, నీ ఎమోషన్లో ఉందా, ఇట్ విల్ సెర్చ్ చేసి ఏం చేస్తుందంటే మళ్ళీ వెనుకకు వస్తుంది. వెనుకకు వచ్చేది అక్కడ ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి, ఊడ్చి అమర్చియుండుట ఎంటీగా ఉంది. ఎంటీ ఉన్నదో చూసి ఏం చేసిందంటే అది ఒక్కటే రాకుండా ఏం చేసింది, మరి 7 తనకంటే చెడ్డవైనదట. అప్పటి వరకే పరిస్థితి అంతా అటు ఇటు ఉన్నది. ఇంకా 7 పట్టుకొని వచ్చి మొత్తం 8 కాపురం ఉంటున్నాయి. కాపురం ఉండి ఏం చేస్తుందంటే మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా భయంకరంగా ఉంటుందట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ జెలస్ని ఈ దినము మన జీవితంలో, మన కుటుంబంలో, మన యొక్క మైండ్లో నుంచి మనము తొలగించి వేయాలి. ఆ యొక్క దుర్గములను కూలద్రోసి ఆ స్థలంను ఏం చేయాలి? హల్లెలూయా. దేవుని ప్రేమ చేత నింపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 13వ అధ్యాయం యోహాను సువార్త 34-35. మీరు
ఒకరినొకరు ప్రేమించవలనని క్రొత్త ఆజ్ఞనిచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. దేవునికి స్తోత్రములు. కనుక మనం ప్రేమ చేత నింపబడ్డామని ఎలా తెలుస్తుంది అని అంటే మనలో ఉన్నటువంటి ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం. హల్లెలూయా. ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క ప్రేమ మనకు ఎలా కావాలి అంటే, ప్రేమ లేదండి, నా భర్తను ప్రేమించడానికి నాకు ప్రేమ లేదు, నా భార్యను ప్రేమించడానికి లేదు, నా అత్తమామలను అయితే అసలే ప్రేమించలేను అని చెప్పేసి అనేక మందిని మనం చూడవచ్చు. నేను కూడా ఒకప్పుడు అలాగే అనిపించింది నాకు. కానీ ఎప్పుడైతే ఈ కఠినమైనటువంటి స్థితిలో దేవుని ప్రేమ లేకుండా బ్రతకలేమని తెలిసి దేవుని ఒకటే, ప్రభువా నీ ప్రేమను నాలో కుమ్మరించు, నీ ప్రేమ నాలో లేకపోతే నేను ఎవరిని ప్రేమించలేను ప్రభువా, అందరూ ద్వేషంగానే కనబడుతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు రోమా 5:5లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తుందట. కుమ్మరించడం అంటే ఎలా తెలుసా? నయాగార జలపాతం ఎలాగో కుమ్మరింపబడుతుందో ఆగకుండా అలాగూ దేవుని ప్రేమ నా హృదయంలో కుమ్మరించు ప్రభువా అని చెప్పేస్తాడు. ఆ దేవుని ప్రేమ చేత నింపబడిన మన సహోదరులను, మన ఎడల ఒకరినొకరును, మన ప్రక్కనున్న వారిని, మన అందరిని, కుటుంబస్తులందరినీ కూడా ప్రేమించబద్ధులమై ఉంటాము. ఆ ప్రేమ చేత నింపబడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూడండి 8 రోమాపత్రిక 8:37-39లో కూడా దేవుడు అద్భుతమైన తన ప్రేమతో నింపాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందాలంటే కీ ఏంటంటే దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. ప్రేమ మరణము కంటే బలమైనది. ఆ ప్రేమ చేత మనం నింపబడినప్పుడు మనలను ప్రేమించిన వాని ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మనం వీటన్నిటిలో నీకు వచ్చేటువంటి స్ట్రగుల్స్ అన్నిటిలో విజయం ఇస్తాడంట. ఎలాంటి విజయం చదవమా? మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రములుగా. ఆ ప్రేమ చేత మనల్ని నింపబడితే ఇంకెవ్వరు మనల్ని దేవుని ప్రేమ నుండి వేరు చేయలేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే హతసాక్షులు, యేసుక్రీస్తు తర్వాత హతసాక్షులు అందరూ కూడా ఈ దేవుని ప్రేమ చేత నింపబడి వారు మరణాన్ని కూడా ధైర్యంగా నిలబడి ఏం చేస్తావో చేసుకోపో, ఐ నెవర్ రిపెంట్, ఐ నెవర్ కన్ఫెస్ ద ఐడల్స్. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మేము చావనైనా చేస్తాం కానీ వీ నెవర్ బో డౌన్ దట్ ఐడల్ అని చెప్పేసి ధైర్యంగా చెప్పిన ఆ బోల్డ్నెస్ వస్తుంది. ఆ బోల్డ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమలో నుండి వస్తుంది. ప్రేమ భయపడదు. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ చేత మనం నింపబడాలి. అందుకని దేవదూతలు కూడా దానికి సాటి రారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవదూతలు సర్వీస్ ఓరియంటెడ్. దేవుడు కమాండ్ చేస్తూ దాని ప్రకారం వాళ్ళు పనులు చేయాలి, అంతే తప్ప ప్రేమించే ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను మన హృదయంలో ఉంచి దేవుని వలె మనల్ని ప్రేమించమని చెప్పేసి దేవుడు మనకు ఆ ప్రేమను దయచేసినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఆ ప్రేమకు విరోధంగా ఇంకా ఏది కూడా నిలువ నేరదు. దేవునికి మహిమ కలుగును గాక. 1 యోహాను 4:7. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. చాలమ్మా, దేవుని ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని మనం దేవుని చేత ప్రేమింపబడాలి, ఆ ప్రేమ చేత నింపబడి మనము ముందుకు సాగాలి. ఈ యొక్క శరీర కార్యములైనటువంటి స్పిరిట్ ఆఫ్ జెలస్ మన మైండ్లో నుంచి తొలగించాలి. రిపెంట్ కావాలి. ప్రభువా నన్ను క్షమించు, యేసు రక్తం చేత నన్ను శుద్ధీకరించి ప్రభువా నా మైండ్లో ఉన్నటువంటి ఎవ్రీ స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ జెలస్ నుంచి వెళ్ళి నన్ను విడిపించండి. మీ ప్రేమ చేత నింపండి ప్రభువా
అని చెప్పేసి మనం అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే అడుగుడి ఇవ్వబడునన్నాడు. ఈరోజు అడుగుదాం, ప్రభా నీ ప్రేమ చేత నింపి ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ జెలస్ నుంచి, పగ నుంచి, ద్వేషం నుంచి, ఓర్వలేనితనము నుండి, ఈ యొక్క కడుపున నుండి, ఈర్ష్య నుంచి, వీటన్నిటి నుండి, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దట్ స్పిరిట్ ఆఫ్ జెలస్లు అన్నిటిలో నుండి మమ్మలను విడిపించండి. టియర్ డౌన్ దట్ స్ట్రాంగ్ హోల్స్ మాస్టర్ అని చెప్పేసి మనమందరం కూడా అడుగుదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అసాధ్యములను సుసాధ్యం చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ పరిశుద్ధాత్మ నీలో నివసించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశం విన్న మా ప్రియులందరికీ కూడా ఏకీభవించండి. దేవునికి మహిమ కలుగునుగా. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ జెలసీ చేత నింపబడి నువ్వు వెళ్తున్నావా, get rid from that spirit of jealous. It will collapse you, it will harm you, it will destroy you. నిన్ను నాశనము చేస్తుంది. కాబట్టి దయచేసి దాని నుంచి మనమందరం విడుదల పొందాలని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. టియర్ డౌన్, టియర్ డౌన్, టియర్ డౌన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సందేశం మీద మా ప్రియులను తను మీరు దీవించండి. వారి పట్ల మీ కనికరము చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అపవాది పెట్టేటువంటి యొక్క స్పిరిట్ ఆఫ్ జెలసీ చేత మా మైండ్లో పెట్టిన ప్రతి విధమైనటువంటి బ్యారియర్స్, ప్రతి విధమైన అడ్డు గోడలు, ప్రతి విధమైన ప్రాకారములు, ప్రతి విధమైన దుర్గములు, ప్రతి విధమైన బురుజులు, ప్రతి విధమైన అడ్డు కట్టలు యేసు క్రీస్తు నామములో we destroy it in the mighty name of, we tear down it in the mighty name of. ఎరుకో కోట గోడలు కూల్చినట్టుగా యేసు నామములో ప్రతి విధమైనటువంటి మైండ్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ ద జెలస్ ఐ టియర్ డౌన్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఐ కొలాప్స్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఐ డిస్ట్రాయ్ ఫ్రమ్ ద ఫౌండేషన్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన మా ప్రియులను మీరు దర్శించండి తండ్రి. వారిని బలపరచండి, ధైర్యపరచండి దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి విధమైన అడ్డుగోడలను యేసు నామంలో కూల్చి వేస్తున్నాం. వి డిస్ట్రాయ్ ద స్ట్రాంగ్ హోల్డ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లి. మీ ప్రేమతో నింపండి తండ్రి. నాయన ప్రభా, మరణం కంటే బలవంతమైనటువంటి ఆ ప్రేమ చేత మమ్మలను నింపండి దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటూ. ఆ ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓరుస్తుంది, ప్రేమ తాలుకుంటుంది దేవా. నీకే వందనాలు. మీ ప్రేమ చేత మమ్మల్ని నింపండి దేవా. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించి మీ ఆత్మ కార్యములను మా జీవితంలో, ఆత్మ ఫలములను ఫలింపగలిగే కృపను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మల సహాయము దయచేయండి. ప్రొడ్యూస్ ద హోలీ స్పిరిట్ ఫ్రూట్స్ లార్డ్. నీకే వందనాలు. మీ ప్రేమ నుండి ఉద్భవింపబడే ఆ యొక్క నవ తండ్రి నాయన ప్రభా, ఆ యొక్క ఫ్రూట్స్ను తండ్రి నాయన పళ్ళను మేము ప్రొడ్యూస్ చేయాలి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మమ్మల్ని నాయన ప్రభు మీ రక్తముతో ఏర్పరచుకున్నారు, ఎన్నుకున్నారు. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రియులు తండ్రి ఎవరైతే ఈ యొక్క మైండ్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ జెలసీతో బాధపడుతున్నారో, ప్రతి విధమైనటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ టియర్ డౌన్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఐ డిస్ట్రాయ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ కొలాప్స్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఐ డిస్ట్రాయ్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నెవర్ టు రిటర్న్, నెవర్ రిటర్న్. యూ స్పిరిట్ ఆఫ్ jealous, I rebuke you, I cast you out in the mighty name of Jesus. Out in the mighty name of Jesus. Never to return in the name of Jesus. I protect my people, that empty place with the love of God. With the love of God, I cleansed each and every area of that. I cleansed it by the blood of Jesus. Thank you Lord. నీకే వందనాలు చెల్లించుకుంటూ పరిశుద్ధాత్మను మీ దేవుని ప్రేమతో నింపండి, మీ అగ్నితో నింపండి, మీ ఆత్మతో నింపండి దేవా. నీకే వందనాలు. There is no place, no room for the spirit of jealous. No more in the mighty name of Jesus. I rebuke it, I cast it out in the mighty name of Jesus. Thank you Lord. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఈ స్పిరిట్ ఆఫ్ జెలస్ నుంచి మా ప్రజలను విడిపించి వారిని మీ ప్రేమతో నింపి మీ ఆశీర్వాదములు, దీవెనలు పొందుకునే కృపను దయచేసి మీరే మహిమ పొందమని పరిశుద్ధాత్మన మీరే వారి హృదయాలలో కార్యములను జరిగించి అడ్డుగా ఉన్న అడ్డుగోడలను తొలగించి మీ ఆశీర్వాదములను కుమ్మరించుమని దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా.